యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఎవరికి దొరకలేదు. ఓకే, శాస్త్రీయంగా చేసేటటువంటి అనేక సర్వే సంస్థలకు కూడా యాంటీ ఇన్కంబెన్స్ కనిపించలేదు. ప్రభుత్వం ఓడిపోద్దని ఎవరు చెప్పారు? ఎంతమంది చెప్పారు? తమిళనాడులో ఎవరు ఒక్కడే చెప్పారు. మరి ఏంటి, ఎంతమంది సర్వే చేస్తే ఒక్కడే చెప్పారు. అవును, అందువల్ల సో యాంటీ ఇన్కంబెన్స్ అనేది అక్కడ బాగా పెరిగిపోయింది. అక్కడే కాదు, సౌత్ లో ప్రతి రాష్ట్రంలో పెరిగిపోయింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఉన్న ప్రభుత్వాలు కూలిపోతాయి అనేది నా ఉద్దేశం. అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితేనా మీ అభిప్రాయం? 100% కూటమి కుప్ప కూలిపోతుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంబటి గారు. విజయాన్ని చూసిన తర్వాత మా కాన్ఫిడెన్స్ ఏమో గానీ వాళ్ళకి అర్థమైపోయింది. ఎవరికి? కూటమికి. ఓకే సార్, నేను ఇక్కడ బయట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సమయానికి కేటాయించి. ఇది అంబటి రాంబాబు గారు తన రేస్ స్టైల్లో సెటైరికల్ గా ఆయన పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ అవుతున్నది. మరి జన సైనికులు వీరమహిళలు ఊరుకుంటారంటే వాళ్ళు రివర్స్ అటాక్లు కూడా చేస్తున్నారు. ఎవరే అటాక్ చేసుకున్నా డోంట్ కేర్ అంటున్నారు. విజయ్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదన్నది ఆయన అభిప్రాయం. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే, వైసీపీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? మనతో పాటుగా ప్యానలిస్టులు కూడా జాయిన్ అయ్యారు. బండారు వంశీకృష్ణ గారు, అలాగే కృష్ణవేణి గారు, జనసేన నాయకులు, వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు, అలాగే కన్నా రజనీ గారు, హైకోర్టు అడ్వకేట్, టీడీపీ అధికార ప్రతినిధి వంశీకృష్ణ కూడా మనతో పాటుగా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ఈరోజు టాపిక్ చూస్తే వైసీపీ వర్సెస్ టీడీపీ. వైసీపీ గొడ్డల పార్టీ అని టీడీపీ గుణపం పార్టీ అని చెప్పి వైసీపీ. అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈ గొడ్డలేంటి, గుణపాలేంటి, ఎటువైపు తీసుకువెళ్తున్నారు? అభివృద్ధి అనే అంశం వేరే అంశాల మీద మాట్లాడుకుంటే బాగుంటుందని. ఇక తమిళనాడులో విజయ్ గెలుపు, పవన్ పై ట్రోల్స్, అసలు దానికి దీనికి లింక్ ఏంటి? ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పిలుస్తున్నారు. మరి విజయ్ గెలుపుకు జగన్మోహన్ రెడ్డి గారు కారణమట. వైసీపీ ప్రచారంలో క్రెడిట్ చోరు చేస్తుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి. ఇవన్నీ చర్చిద్దాం ఈనాటి ప్రైమ్ డిబేట్లో. ముందుగా వైసీపీ అధికార ప్రతినిధికి వెళ్దాం. రామారావు గారు సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. నమస్కారం రామారావు గారు. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు వైసీపీ శ్రేణులు అందరూని, నిజమా? ఇక్కడ హ్యాపీ అంటే ఒక అంశం అండి. ఇక్కడ తమిళనాడు రిజల్ట్స్ మనకి యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ విధంగా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కంటే కూడా స్టాలిన్ గారి యొక్క ప్రభుత్వం మంచిగా మెరుగ్గా పనిచేస్తుంది. నేను అనేది దానికోసం, ఆ హ్యాపీ కోసం కాదు. అక్కడ ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోతారని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పట్టుకుంటే 108 స్థానాల్లో విజయ్ గారు గెలిచారని కదా ట్రోల్ అవుతుంది. దానికి మీరు హ్యాపీగా ఉన్నారా అని? సార్, అదే అక్కడికి వస్తున్నా. ఇక్కడ ఏంటంటే విజయ్ గారు అక్కడ 2 ప్రధానమైనటువంటి పక్షాలు కూటమిలు కట్టి ఎన్నికలకి నిలబడితే విజయ్ గారు సింగిల్ గా పోటీ చేసినటువంటి అంశం కూడా మనం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది సింక్ అవుతున్నటువంటి అంశం కాబట్టి, సింగిల్ గా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే విధమైనటువంటి అప్రత్యేకమైనటువంటి విజయాలు అందుతాయనటువంటి అంచనాలు రాజకీయ విశ్లేషకులు కానీ, మేధావులు కానీ, లేకపోతే థింక్ చేస్తున్నటువంటి అంశాలు అయితే మాత్రం వాస్తవం అండి. ఇక్కడ ఆ అంశంలోనే మ్యాచ్ అవుతుందనేటువంటి అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా అక్కడ నీతి నిజాయితీగా, లేకపోతే ఎటువంటి అబద్ధాలు కానీ మోసపూరితమైనటువంటి విధానాలుగా కాకుండా విజయ్ ఎన్నికల బరిలోకి దిగినటువంటి అంశం అయితేనేమి, అట్లాగే ఎవరి అంచనాలు కూడా అక్కడ రీచ్ కాలేదు. ఈ యొక్క విజయ్ గారి యొక్క గెలుపుని ఎవరు కూడా ఎదమిద్దంగా ధృవీకరించలేదు. యాక్సిస్ మైండ్ ఒక సంస్థ తప్ప ఎవరు అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా చాప కింద నీరులాగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం దిశగా ముందుకెళ్తున్నటువంటి అంశం ఉంది. అట్లాగే సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీవ్రమైనటువంటి వైఫల్యాలను ఎదుర్కొంటా ఉంది. ఎందుకంటే సూపర్ 6 హామీల్లో అమలు చేయనటువంటి అంశం. అట్లాగే వారు చెప్పినటువంటి 147 హామీల్లో ఏ ఒక్క హామీని కూడా చిత్తశుద్ధితోటి ముందుకు తీసుకున్నటువంటి విధానం కానీ, అట్లా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు అసలేదు. ఎందుకంటే ఆ రోజు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే గొడ్డలని చెప్పేసి, ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్యను క్యాష్ చేసుకున్నటువంటి అంశం. అట్లాగే ఈ రోజు మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా 33,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది, దానికి బాధ్యులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లు అని చెప్పేసి చెప్పినటువంటి వ్యాఖ్యలకు అర్థరహితంగా మిగిలిపోయాయి. అట్లాగే సుగార్య ప్రీతి కేసుని కాదండి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మళ్ళీ ఆ పాత దానికి వెళ్తే ఇంకా అది నెవర్ ఎండ్ టాపిక్ అయిపోతుంది. నేను అనేది మీ ఫోటో వల్ల ఎఫెక్ట్ వచ్చిందా లేదా తమిళనాడులో? సింపుల్ గా స్ట్రైట్ గా ఒక్క ముక్కకి నాకు సమాధానం చెప్పండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.
ఎస్ సార్, ఖచ్చితంగా తమిళనాడు రిజల్ట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలకు దగ్గరగా పోయినటువంటి వ్యక్తికి వచ్చినటువంటి విజయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభినందిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా అటువంటి విధానం వస్తుంది. ఎందుకంటే బాబు గారు మాట్లాడారు, ఎవరి చావుకు వచ్చింది పెళ్లి ఏంటి, అక్కడ పెళ్లి అంటున్నారు, ఇక్కడ చావు అంటున్నారు, ఎవరిని సంబంధించో మీకు ఇప్పటికే అర్థమై ఉంటది, మీరు కూడా చదివి ఉంటారు. దీని సారాంశం ఏంటి? సార్ ఒకటి సార్, అందరూ ఆయనకే ఎందుకు చెప్తున్నారంటే ఆయన అలా చేయగలరు, ఆయన అలా విజయాన్ని సాధించగలడని భావిస్తున్నారు కాబట్టి ఆయనకి మాత్రమే చెప్తున్నారు. బలమైన సెంట్రల్కి ఎప్పుడూ సలహా ఇవ్వలేదండి. ఒక పెద్ద పార్టీ అయినటువంటి లోకేష్ గారికి లేకపోతే టీడీపీ వారికి ఎప్పుడు ఆ సలహా ఇవ్వలేదండి. ఒంటరిగా రండి అంటూ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు రెచ్చగొడుతున్నారంటే ఇవాళ కాకపోతే రేపైనా ఒంటరిగా వస్తే తనను తాను ప్రూవ్ చేయగలడని ఒకే ఒక్క నమ్మకం రాష్ట్ర ప్రజలు